అధికారంలో ఉన్నాము అని అనుకున్నప్పుడు అధికారం అంటే మనకు నిజానికి రాజకీయాలు లేవు. చాలామంది ముద్రలు వేసినారు కానీ రాజకీయాలు ఎప్పుడు పాటించలేదు. కానీ ఇప్పటికీ ఒక రాజకీయం ఉంది. ఏం రాజకీయం తెలుసా? తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మనం వ్యతిరేకిస్తాం, తెలంగాణకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మనం అనుకూలిస్తాం. అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ మన గీటురా ఏమిటంటే తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వారసత్వం నుంచి వచ్చిన మీరు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల కబుర్లు చెప్తారు. నిజానికి మొన్న మళ్ళా ఇష్యూ వస్తే నిలబడ్డది ఎవరు? అక్రిడేషన్లో రాసి అని చెప్తారు. ఫోన్లో మాట్లాడద్దు ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఫోన్లో మాట్లాడితే కష్టం. ఫోన్ బంద్, నేను చాలు, ఓకేనా? ఫోన్ బంద్. అక్రిడేషన్లది ఎందుకు వచ్చినాయింది? అక్రిడేషన్ 23,000 ఎందుకు ఇచ్చినాం? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కనుక జర్నలిస్ట్ జాతర జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కాకముందే కేసీఆర్ గారు TUWJ ఓపెన్ చేస్తూ ఏమన్నాడంటే జర్నలిస్టులు అందరికి ఇచ్చుకుందాం, డెస్క్ ఎవరైనా ఇచ్చుకుందాం. ఫోన్ ప్లీజ్. ఒక్క పావు గంట 5 నిమిషాలు ఇవ్వలేదు నాకు. ఫోన్ లేదు, ఏం ఫోన్ లేదు. అప్పుడు ఫోన్ కూడా పెట్టినా కదా, మీరు కూడా పెట్టున్నా కాస్త. జర్నలిస్టులు అంటే డెస్క్ వాళ్ళకి ఇచ్చుకున్నాం, ఫోటోగ్రాఫర్లకు ఇచ్చుకున్నాం, వీడియోగ్రాఫర్లకు ఇచ్చుకున్నాం అని అంటే 23,000. ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఓ బాబు మన రాష్ట్రంలో టాబ్లాయిడ్ పత్రికలు, మెయిన్ స్ట్రీట్ పత్రికలకి టాబ్లాయిడ్. ఈ టాబ్లాయిడ్ల రిపోర్టర్లు 15,000 మంది ఉంటారు. వీళ్ళందరినీ మినహాయిస్తే 5-6 మందే ఉంటారు. ఎందుకు మినహాయించాలి? వాళ్ళకు జీతాలు లేవు, జీతాలు ఇచ్చడం లేదు, పని చేయించుకోవడమే. టాబ్లాయిడ్ లేకుండా పత్రికలు నడుస్తాయా? టాబ్లాయిడ్ లేకుండా వార్తా స్రవంతి అనేది కదులుతుందా? టాబ్లాయిడ్లు అనేది ఇవాళ పత్రికలకు కావచ్చు, ఛానల్స్కి కావచ్చు జీవనాధారము. ఈ టాబ్లాయిడ్లలో పనిచేసే గ్రామీణ ప్రాంత విలేకరులు లేకపోతే, లేకుంటే మీలాంటి ప్రాంతీయ విలేకరులు లేకపోతే మన దగ్గర మీడియా అనేది పనిచేయదు. ఎందుకంటే అంత రీజనలైజ్ అయింది మీడియా. అందువల్లనే అన్ని అక్రిడేషన్లు వచ్చినాయి. ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి అన్ని అక్రిడేషన్లు ఎందుకు ఉంటాయి, ఏ స్టేట్లో లేదంటే కుదరదు. మేము దాన్నే చెప్పాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఏమిటి? డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్. దాన్ని మీడియా కార్డ్ అని చెప్పినాం, మేము ఒప్పుకోండి. అంటే ఇష్యూ వచ్చినప్పుడు నిలబడ్డది మనం. దానికి నిజంగానే మంత్రి గారు పాజిటివ్గా స్పందించి మీటింగ్ పెట్టినారు, మేము మాట్లాడినాం, చాలా స్పష్టంగా అని అన్నాడు. దేనికైనా రాండి అన్నా ఏమున్నదని. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే, కాంగ్రెస్లో ఉండవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఉద్యమ సందర్భంలో మనతో ఉన్నోళ్ళు వాళ్ళు. అంటే ఆ ఒక్క మంత్రి కాదు, అందరూ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉద్యోగంలో కలిసి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా నిలబడేది, కలబడేది, అర్థం చేసుకునేది, తెలంగాణ అర్థంలో చెప్పగలిగేది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. వాళ్ళకి ఎవ్రీ రైట్ ఉంది. అట్లాగే కుత్బుల్లా పూర్ యూనిట్ కూడా మీకు ఆ వారసత్వం ఉంది, మీకు ఎవ్రీ రైట్ ఉందని మీకు ఒక నైతికమైన బలాన్ని మీకు ఇస్తున్నాను. మీరు చైతన్యంతో ఉండాలని చెప్తున్నాను. చివరగా ఒక కార్యక్రమం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలని ఒక జర్నలిస్ట్గా గమనించాను. ఉద్యమ సందర్భంలో తెలంగాణను అర్థం చేసుకున్నాం, తెలంగాణను వ్యతిరేకిస్తున్న శక్తులను అర్థం చేసుకున్నాం, తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాజకీయాలను అర్థం చేసుకున్నాం. అట్లాగే తెలంగాణకి ఏది చెడు చేస్తున్నదో అర్థం చేసుకొని మనం ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రత్యక్షంగా పాల్గొన్నాం, పరోక్షంగా పాల్గొన్నాం, అండగా ఉన్నాం. యూనివర్సిటీకి పోయి దెబ్బలు తిన్నాం, యూనివర్సిటీలలో కాపలా పెట్టిన వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మనం ఉన్నాం. రాజకీయ నాయకులు వెనక్కి పోయినప్పుడు వాళ్ళని ముందుకు తీయడానికి ప్రయత్నం చేసినాం. అసెంబ్లీ పెట్టాం, చివరికి ఢిల్లీకి పోయినాం. చరిత్రలో ఎవ్వరు లేరు ఇవన్నీ చేసిన వాళ్ళం కనుక ఒక్కటి మాత్రం భవిష్యత్తులో మీరు గమనించారు. తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు కొన్ని మీటింగ్లు జరుగుతుంది. నేను ఎవ్వరిని ఏమీ అనడం లేదు, విమర్శించడం లేదు. తెలంగాణ తనాన్ని కాపాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇంకా ఆయన అధికారంలో ఉన్నాడు, వెంకయ్య నాయుడు ఉన్నాడు, ఆయన తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాడు, ఆయన పరిబడ వచ్చి
బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిపోయిండు. ఇది ఎందుకు అని అంటే పరిశానం. అవును, మీరు ఎందుకు వినరు ఆ పాటలు అంటున్నారు. గద్దర్ విగ్రహం ఏదంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. గద్దర్కు అవార్డు పెట్టిండు. అట్లనే ఈ మధ్యలో ఏమన్నా కేంద్రపాలిత ప్రాంతం అయితే కొన్ని మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఏమవుతుంది అసలు తెలంగాణ? ఈ తెలంగాణ తనం పోయిందా? ఏదైనా మళ్ళీ ఏమైనా మార్పులు వస్తున్నాయా? మళ్ళీ ఏమన్నా వెనక్కిపోతున్నాయా? ముందరికి వస్తున్నాయా? ఇది జర్నలిస్ట్గా మన బాధ్యత. తెలంగాణను వెనక్కి పోయించేది లేదు, అది మన బాధ్యత. తెలంగాణ ఉద్యమం తెచ్చి ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నామో అట్లనే తెలంగాణ తనాన్ని వెనకకి పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనం. తెలంగాణలో తెలంగాణ నడవాలి. ఎందుకంటే వచ్చింది 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెక్కడిది? ఆంధ్రలో ఎక్కడ అని పవన్ కళ్యాణ్ ఇక్కడే నువ్వు పోటీ చేయాలి. నీకు ఊరు ఉన్నది కదా, ఆ ఊళ్ళో నువ్వేదిగా పోటీ చేసేది? ఏం పని నీకు ఇక్కడ అసలు? మీ ఊళ్ళోకి వచ్చి మేము చేస్తున్నామా? మీకు ఏం పని అసలు ఇక్కడ? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్ర పార్టీలు, అది తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ. మీరు ఏమన్నానండి? ఆంధ్ర పార్టీ కదా, మాకేం పనియా? ఎన్టీ రామారావు ఇంకా పోవడం ఎందుకు? మాకు పని 10 ఏళ్ళు అయిపోయింది కదా. మాకు పోవడానికి చాలామంది ఉన్నారు. శ్రీనారాయణ రెడ్డి ఉన్నాడు, మేము ఓడుకుంటాం. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు తెలుగు నటులు ఉన్నారు. నటులు లేకపోతే నటుల్ని పోవడం మేము. గాయకులు ఉన్నారు, అగ్గేయకారులు ఉన్నారు, గద్దర్ ఉన్నాడు, మన చనిపోయిన అందస్త్రీ ఉన్నాడు. వీళ్ళని మేము ఓడుకుంటాం. పైడి జయరాజు ఉన్నాడు సినిమాలలో. అరే మాకు ఉన్నది కదా ఓ ప్రపంచము. మేమన్నా లేనిడోళ్ళమా, లేకిడోళ్ళమా, లేమిడోళ్ళమా? తెలంగాణకు ఒక ప్రపంచం ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలి. ఎవరు నిలబెట్టుకోవాలి? జర్నలిస్ట్. నేను ఎందుకు అదనంగా ఇది చెప్తున్నానంటే, నేను ఎవరి మీద ఏం కామెంట్ చేస్తానండి. కానీ అరే మీరు ఎవరే అసలు మళ్ళీ వచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు? ఈ రుద్దిన దాని మీద ఇన్నేళ్ళు అనుభవించి మేము కొట్లాడినాం. అనుభవించి 2014లో విముక్తి అయినాం మీ నుంచి. 10 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని భరించినాం ఇక్కడ హైదరాబాద్లో. మళ్ళీ మీరేందా చక్రాలు తిప్పుడు? ఈ చక్రాలు తిప్పుడనే కదా లొల్లి పెట్టింది. ఈ చక్రాలు తిప్పుడు వద్దురా బాబు, మాకు ఎందుకురా బాబు మీకు పీడనే కదా. మా భాష మీరు ఒప్పుకోరు, మా తల్లిని మీరు ఒప్పుకోరు, మా విగ్రహాలు మీరు ఒప్పుకోరు, మాకు పంటలు పండరా అయ్యరాదని అన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడ పలకొద్దన్నారు మీరు. ఎక్కడ? హైదరాబాద్లో అసెంబ్లీలో. నిండు అసెంబ్లీలో అన్న వాళ్ళు మళ్ళీ ఎట్లా వస్తారా? ఏం పని మీకు పని లేదా అక్కడ? మీ ఊరు సర్దుకోరు, అమరావతి కట్టుకోరు బ్రహ్మాండంగా. ఎవరు కాదంటున్నారు మిమ్మల్ని?